ప్రెస్ పక్కండి ఏఎన్ఎస్ పార్టీ పక్క వచ్చేయండి. పాప వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ విధంగా ఉందండి. ఇప్పటికి 10 రోజులు అవుతుంది కానీ పాపకి సంబంధించి ఎటువంటి ఆచూకీ అయితే దొరకలేదు. ఈ రోజుకైతే పాప మిస్ అవ్వి కరెక్ట్గా 10 రోజులు అవుతుందండి. కానీ ఈ 10 రోజులు కూడా ఈ చుట్టూ పాప ఇంటి చుట్టూ ఉన్నటువంటి పొలాలు కావచ్చు, అలాగే పాప ఇంటి వెనకాల కొండ కావచ్చు, మొత్తం అంతా జల్లెడ పెట్టారండి. కానీ పాపకి సంబంధించి చిన్న ఆచూకీ కూడా దొరకలేదు అక్కడ ఈ 10 రోజుల్లోనే. పాప వాళ్ళ ఇంటి దగ్గర చనిపోయినటువంటి కుక్కని పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు కదండి. ఆ పోస్ట్ మార్టం నమూనాలను అయితే మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ల్యాబ్కి అయితే పంపించారండి. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విష ప్రయోగం తెలిసిందంటే దానికి అనుకూలంగా వీళ్ళైతే ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకుంటారండి. అంటే అప్పుడు ఈ కేసుకి సంబంధించి పోలీసులకి అయితే కొంచెం క్లూ దొరికినట్టు అవుతుంది. నేను ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేసిన డ్రోన్ చూసారా, అది ఆల్రెడీ థర్మల్ డ్రోనే. అందుకే నిన్నైతే 3-4 ప్లేసెస్ కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు, ఏవో చూపిస్తున్నాయి అనేసి. ఆ ఏరియాలో ఆల్రెడీ ఒక ఏరియాకి వెళ్తే అక్కడ ఏదో జంతువు ఏదో చనిపోయి ఉన్నదనేసి అన్నారు. తర్వాత చాలామంది ఇది కామెంట్ పెడుతున్నారు కాబట్టి నేను దీనికోసం అది చెప్తున్నాను. అంటే వీళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, అది కూడా నిన్న నుంచే ఈ థర్మల్ డ్రోన్ అనేది యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఈ డ్రోన్స్ని ఎలా యూజ్ చేస్తారంటే, డ్రోన్ ఎగిరిన తర్వాత వీళ్ళు ఫొటోస్ అయితే తీసుకుంటారండి. ఆ ఫొటోస్ తీసుకుని ప్రతి ఫోటో కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తారు. ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నైట్ కూడా ఈ ఏరియా పాప ఉన్నటువంటి ఇంటి ఏరియా మొత్తం కూడా వీళ్ళు డ్రోన్ ఎగరేసి, థర్మల్ డ్రోన్ ఎగరేసి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలించారండి. ఎక్కడ కూడా ఈ పాములు అంటే కొండ చిలువలు కానీ, నక్కలు కానీ, లేకపోతే అడుగుపందులు కానీ ఏవి జంతువులు ఏవి కనిపించలేదని అయితే చెప్పారు. అవి 10 రోజులు అయింది కదండి, పాపకి సంబంధించి ఎటువంటి ఆచూకీ అయితే దొరకలేదు. కానీ పాప లాస్ట్గా తాతారావు అన్న ఒక ఆయన చూశారన్నారు కదా, ఆయన చూసింది ఇదే లొకేషన్లో. అయితే పాప మాత్రం అంటే పోలీసు వారు పాపకు సంబంధించిన తల వెంట్రుకలను ఈ ప్లేస్ నుంచి, అలాగే కుక్కకు సంబంధించిన తల వెంట్రుకలను ఈ ప్లేస్ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ పెన్షింగ్ దగ్గర నుంచి ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు అటు సైడ్ ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మాకు తెలీదు. ఇప్పుడు ఆ పాపను వెతుక్కుంటూ మేమైతే ఆ రోడ్డు చివరి వరకు అయితే వెళ్ళాలనుకుంటున్నాం ఈరోజు. సో వీడియో అయితే చూడండి. పాపకు సంబంధించి ఏదైనా సరే దొరికితే అంతకన్నా అదృష్టం లేదండి. అంటే వీడియో పర్పస్లో కాదు నేను చేసేది, పాప కోసం చేస్తున్నాను. ఇన్కేస్ పాప దొరికింది అంటే ఫస్ట్ అందరికన్నా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనండి. సో వాళ్ళు చిన్న జాడన్నా దొరుకుతుందేమో, లేకపోతే అది ఏ ఊరికి వెళ్తుంది అన్నది తెలియదు. కానీ ఆ ఏదైనా ఊరు వెళ్తే మాత్రం అక్కడ ఏ ఊరు ఏంటి అనే డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఒకవేళ అక్కడ ఏమైనా సీసీ కెమెరా ఉంటే పాపను ఎవరైనా తీసుకెళ్తే కుక్కకు సంబంధించి కానీ పాపకు సంబంధించి కానీ ఏమైనా దొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ముందైతే అటు సైడ్ అయితే వెళ్తాను, చూద్దాం. అదైతే మాకు ఎంత దూరం ఉంటుంది, ఆ రోడ్డు కూడా మాకు సరిగ్గా తెలియదు, కాకపోతే మేము ట్రై చేస్తాం. ఇటు సైడు రావడానికి కారణం ఏంటంటే, మన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పాపని కిడ్నాప్ చేశారనే కోణంలోనే ఆలోచిస్తున్నారు. అది కూడా మ్యాక్సిమం 90% మాకు కూడా అలాగే అనిపిస్తుంది. అందువల్ల తర్వాత పోలీసులకు సంబంధించిన డాగ్ని చూసారా, ఆ డాగ్ కూడా మీ వెళ్ళిన ఈ ఏరియాలోనే జాడైతే చూపించిందంట. సో 10వ రోజు అవుతున్నప్పటికీ ఈ ఏరియాలో మేము కొంచెం వరకే చూసాం, రిమైనింగ్ కూడా చూద్దామని అయితే నేను అనుకుంటున్నాను. సో పాపకు సంబంధం దొరికిందంటే అంతకంటే అదృష్టం ఏమి ఉండదండి. ఇదంతా ఆల్రెడీ నేను తిరిగిన ఏరియానే, కాకపోతే దీనికి ఫ్రంట్ అటు సైడ్ వెళ్ళలేదు, బ్యాక్ సైడ్ ఇటువైపే, నా వెనక వైపే చూశాను కానీ ఇటువైపు పెద్దగా వెళ్ళలేదు. ఇప్పుడు ఈ దారి అంటే నేను వెళ్తాను, ఏ ఊరు వస్తుందో చూద్దాం. ఆల్మోస్ట్ చాలా దూరం నడిచామండి. మీరు చూడొచ్చు ఈ ఏరియా మొత్తం ఏ విధంగా ఉందంటే తుప్పలతోటి చాలా దారుణంగా అయితే ఉంది. కానీ ఎక్కడ మనకి పాప అయితే ఏ జంతువు ముట్టుకోవడం అలాంటిది అది ఏమీ లేదండి. ఈ దారి అయితే ఈజీగా ఉందండి, బైక్ అయితే వెళ్ళిపోద్ది ఈ దారంట. సో పాప అయితే ఈ దారిలోంచి వెళ్ళిందేమో అన్న ఒక నమ్మకం అయితే మాకు కలిగింది కాబట్టి మేము ఫ్రంట్కి అయితే వెళ్తున్నాం. అదంతా పాప వాళ్ళ ఉండేటువంటి తోట, అది పామాయిల తోట, ఇది మామిడి తోట, జీడి తోట ఇవన్నీ. సో ఈరోజు నాకు సపోర్ట్గా మన తమ్ముళ్ళు కూడా వచ్చారు. ఇవన్నీ కూడా కొండ ప్రాంతం అండి. మీరు ఎటు చూసినా సరే ఈ పాప ఎక్కే ఛాన్సెస్ అయితే ఉండవు, ఎవరైనా తీసుకెళ్తేనే ఈ ఏరియాకి రావాలి. కానీ ఈ ఏరియాలో పాప సింగిల్గా రావడం అనేది అసాధ్యం. మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ ఏరియా అంతా. టైము 11-12 ఆ టైం అయితే అవుతుందండి. ఈ టైంలో పాప కోసం మేము తిరగడం అయితే మొదలుపెట్టాం. అంటే ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యే 10:30 టైం అవుతుంది, కాకపోతే పాప కోసం కలా వెళ్తూ ఉన్నాం. ఎక్కడైనా చిన్న ఆచూకీ దొరికితే చాలని. మా అందరికీ ఉన్నటువంటి మెయిన్ డౌట్ ఏంటంటే కుక్క అండి. ఆ కుక్క 3-4 డేస్ ఇంటికి రాకుండా ఉంది అంటే
ఆ పాపతో ఉందా, లేకపోతే ఆ పాపని ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఆ పాప వెనకాల పాపను ఎత్తుక్కుంటూ వెళ్ళిందా, అంటే వాసన పసగెట్టి పాప వెనకాల వెళ్ళిందా అని చిన్న డౌట్ అయితే ఉంది మాకు. ఇక్కడికి వచ్చేసరికి దారి ఉంది, దారి ఉందిలే. ఈ ప్రాంతం అంతా దారి అయితే కట్టేసి ఉంది, ఇటు సైడ్ ఓపెన్లో ఉంది. మ్యాక్సిమం ఇదే మనుషులు నడిచే దారి అయి ఉంటుంది. మనకి ఆల్రెడీ చెప్పులు ఆనవాళ్ళు అవి ఉన్నాయి కాబట్టి ఈ దారిని ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు మేము నడుస్తున్న ఏరియా అంతా ఫస్ట్ పాప మిస్ అయింది అన్నప్పుడు పోలీస్ డాగ్ అయితే రోడ్ స్టార్టింగ్ వరకు వచ్చి ఆగిపోయింది. కానీ ఈ డాగ్ వచ్చింది చూసారా పాప వాళ్ళకి, ఆ డాగ్ వచ్చినప్పుడు ఆ డాగ్ ఆనవాళ్ళు చూపిస్తే, అంటే క్లాత్ ఏదో ఆనవాళ్ళు చూపిస్తే మేము వెళ్ళిన దారంటే తీసుకెళ్ళిందంట. అప్పుడు కూడా అన్నీ కూడా ఆల్రెడీ పోలీసు వారు వెతికినటువంటి ప్రాంతాలనండి, పోలీసు వారు ప్రత్యేక బృందాలు ఉన్నాయి. కానీ చిన్న క్లూ ఏమైనా దొరుకుతుందా అని చాలా దూరం ట్రావెల్ చేసాం. ఈ దారి మొత్తం చూడండి ఏ విధంగా ఉందో. చాలా దూరం నడిచామండి. అయితే మేము ఈ దారిని వెళ్ళడానికి మాకు పాప ఇక్కడ ఎక్కడ దొరుకుతుందని కాదు, మాకు ఏదైనా ఊరు దొరికితే ఆ ఊరి సైడ్ ఏమైనా పాప వెళ్ళిందేమో, ఏమైనా సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయేమో ఆ టైప్లో కూడా ఎంక్వైరీ చేద్దామనే ఉద్దేశంతో వీడియో తీసాం. అలాగే వచ్చాం కానీ ఇక్కడైతే 2-3 దారులు ఉన్నాయి. మాకు ఏ దారనో తెలియట్లేదు. కానీ ఇక్కడ మనకి అంటే ఇక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది అయితే తగులుతున్నారు. సో వాళ్ళని అడిగి మేమైతే ఇటు సైడ్ దగ్గరగా ఏ ఊరైతే వస్తుందో ఆ ఊరు ముందు చేరుకుని అక్కడ తర్వాత ఏమైనా సీసీ ఫుటేజ్ అంటే సీసీటీవీలు ఎవరి దగ్గర ఉన్నాయేమో చూద్దాం అనేసి ఒకసారి ముందుకైతే వెళ్దాం. పోలీసు వారు అయితే ఇప్పుడు మనం చూసి ఈ కొండలన్నీ కూడా ఎక్కారండి, మొత్తం జల్లెడ పెట్టారు, కానీ ఎక్కడా చిన్న ఆచూకీ కూడా లభ్యం కాలేదు. పాప వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దూరం నడిచిన తర్వాత మనకి ఇటువంటి దారి అయితే కనిపించిందండి. ఈ దారి చూసారా, వెహికల్స్ వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉన్నది. మామూలు మన ఊర్లో రోడ్లు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఉంది. ఒకవేళ మన అందరూ అనుకుంటున్నట్టు కిడ్నాప్ అయితే ఖచ్చితంగా ఈ రోడ్ నుంచి వెళ్ళడానికి కూడా అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఈ రోడ్డు పాప వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా డైరెక్ట్ బండి అయితే అక్కడి నుంచి క్లియర్గా, ఇంకా మన ఎక్కడ ఆగే పని కూడా ఉండదు, డైరెక్ట్గా ఇక్కడికి అయితే వచ్చేస్తుంది. కరెక్ట్గా 12 అవుతుంది టైం. ఈ టైంలో ఈ దారి ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు, మనకి ఎవరు కనబట్టలేదు. ఎవరైనా కనిపిస్తే కనీసం అడుగుదామని చూస్తే ఈ పొలాల్లో కూడా ఒక్కరు కూడా కనిపించలేదు. ఇది రోడ్ లాగే ఉంది, ఇది చూడు, ఇంకా ఆల్రెడీ వెహికల్స్ వెళ్ళిన రోడ్ ఇది. చాలా దూరం నడిచామండి ఆల్మోస్ట్, కానీ ఈ దారి అయితే ఏదో ఒక ఊరు తీసుకెళ్తుందన్న నమ్మకంతో వెళ్తున్నాం. మొత్తం కొండ దగ్గర నుంచి, అంటే పాప వాళ్ళ ఇంటి వెనకాల కొండ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం, మొత్తం ఇవన్నీ తిరిగేలా వచ్చాం. అలాగే చాలామంది పాప వాళ్ళ ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు కామెంట్స్ పెడుతున్నారంటండి. దయించి ఎవరైనా సరే కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారో, ఇన్ కేసు వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అప్పుడు వాళ్ళు అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టి వీళ్ళు తప్పు చేశారని చెప్తారు. ఆ టైంలో మనం కామెంట్స్ పెట్టినా పెద్దగా ఎవరు పట్టించుకోరు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చేశారా లేదా అన్నది ఎవరికి తెలియదు. అలాంటప్పుడు మనం వాళ్ళని అనడం అనేది కరెక్ట్ కాదండి కామెంట్స్ రూపంలో. ఇది పాప వాళ్ళ మదర్ కూడా ఈరోజు చాలా న్యూస్ ఛానల్స్కి చెప్పారండి ఈ విషయం. ఎంచుకోండి, ఎందుకంటే ఎవరైనా ఆడపిల్లని ఒకటే. సో వాళ్ళు తినకుండా ఉంటున్నారు ఇంచుమించు 10 రోజుల నుంచి కూడా. ఇప్పటికీ మీరు చూడొచ్చు ఆ పాప అయితే, అంటే ఈ పాప వాళ్ళ మదరు 6 months అయిందంట డెలివరీ అవి. ఇప్పటికీ ఆమె ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన టైం ఇది. హెల్త్ కండిషన్ కూడా అంత బాగోలేదు. సో కామెంట్స్ చూసి ఒకసారి ఆలోచించి పెట్టండి, ఎందుకంటే బ్యాడ్గా పెట్టడం వల్ల దానివల్ల వాళ్ళకైతే పాపం బాధపడడం తప్ప మనకైతే ఏం కలిసి రాదు. మేమైతే ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఆ కొండ నుంచి చాలా దూరం నడిచి వచ్చాం. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ రోడ్డు ఎక్కడి వరకు వెళ్తుందో చూసి మళ్ళీ ఇదే దారిని మేము వెనక్కి వెళ్ళాలి. సో చూద్దాం, ఇక్కడ ఏదో గెస్ట్ హౌస్ లాంటిది ఉంది, ఇక్కడ ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయేమో అడుగుదాం. ఇంకా సీసీ కెమెరాస్ ఏమైనా ఉంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగే ఉంటారు. సో మనం కూడా ఒకసారి అడుగుదాం, ఎవరైనా బయట ఉంటే సీసీ కెమెరాస్ ఏమన్నా, ముందు సీసీ కెమెరాస్ ఉన్నాయేమో అబ్జర్వ్ చేసి తర్వాత అడుగుదాం. ఇది పాప వాళ్ళ ఇంటి వెనకాల నుంచి వస్తున్న రోడ్డు, ఈ రోడ్డుకి అయితే వచ్చిందండి. ఈ రోడ్డు అయితే ఎవరైనా తీసుకెళ్తే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ తీసుకెళ్ళడానికి. కాకపోతే ఈ రోడ్డు గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ ఏరియాకి రావాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ వెహికల్ వెళ్తుంది, అటు వెళ్తే తునైతే వస్తుంది. ఇటు సైడు మనకి కోటనందూరు వెళ్ళొచ్చు, కేవో మల్లవారం నుంచి, అలాగే కోటనందూరు ఇటు సైడ్ అయితే కోట వర్ట్ల, అలాగే అడ్ రోడ్డు ఆ ఏరియా కూడా వెళ్ళొచ్చు. సో చూద్దాం. ఫైనల్గా ఆ పాప వాళ్ళ ఇంటి వెనకాల నుంచి ఈ రోడ్డుకి అయితే చేరుకున్నామండి. ఇది కిడ్నాప్ అవడానికి ఈ రోడ్ అయితే చాలా ఛాన్సెస్ ఎక్కువ, అంటే ఎవరైనా తీసుకెళ్ళిపోయారు అనే కోణంలో
మేము దారి అసలు ఉంటుందా ఉండదా అన్న ఉద్దేశంతో ఎతికితే సో దారి అయితే ఉంది, చూద్దాం. మరి పోలీస్ వర్క్ కూడా అంటే నాకు తెలిసిన కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐ గారికి కానీ నేను చెప్తాను. ఒకసారి ఆ ఇంటి దగ్గర ఏమైనా సీసీ కెమెరా ఆల్రెడీ వాళ్ళు అడిగారా లేదన్నది దాన్ని బట్టి నేను కూడా ఒకసారి బైక్ వేసుకుని వచ్చి వీళ్ళని అయితే ఎంక్వైరీ చేస్తాను. ఇంకే సీసీ కెమెరా ఏమైనా ఉందంటే నేనే దగ్గరుండి చూడడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తాను.